మోడీకి ముఖ్య కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయినటువంటి నృపేంద్ర మిశ్రాకి అయోధ్య పనులు అప్పజెప్పారు యాక్చువల్‌గా మానిటరింగ్ పని. ఆయన ఇప్పుడు తాజాగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. విరాళాల దుర్వినియోగం సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రతిపాదనలు సమర్పించలేదు. అయితే నా ఆలోచనలు వెల్లడిస్తున్నాను. నా నిశ్చితాభిప్రాయం ప్రకారం ఆలయ నిర్వహణ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి దానికి అనుభవజ్ఞులైన నిపుణులకు అప్పగించాలి. నాకు అప్పగించిన ఆలయ నిర్మాణ పనులు పూర్తిగా వస్తున్న సమయంలో విరాళాల అక్రమాల వ్యవహారం నన్ను చాలా బాధపెట్టింది. ఆలయ పరిసరాల్లో సుమారు 1500 మంది విధులు నిర్వహిస్తున్నారు. వాళ్ళలో చాలామంది వాలంటీర్లు. వాళ్ళకి బాధ్యతలు అప్పగించడానికి సరైన వ్యవస్థ లేదంటూ నృపేంద్ర మిశ్రా పేర్కొన్నారు. ఆలయ విరాళాల లెక్కల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలతో వివాదం మొదలైన సంగతి తెలిస్తే ఈ వ్యవహారంలో సుమారు 7 కోట్లు అంతకు పైబడిన మొత్తం అపహరణకు గురైందని ఆరోపణలు ఉన్నాయి. ఆలయ ఉద్యోగి ఇంటి నుంచి కొంత నగదు స్వాధీనానికి దారితీశాయి. అలాగే వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 3 సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి విచారణ మొదలుపెట్టింది. ప్రఖ్యాత అయోధ్యకు అపఖ్యాతి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. అలాగే శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పనితీరు మీద అనుమానాలు రేకెత్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సిట్ ఏర్పాటైంది. అది పాలను నీళ్లను వేరు చేస్తుంది. ఆలయం కోసం 500 ఏళ్ళు ఆగాం. సిట్ నివేదిక కోసం 15 రోజులు ఆగలేమా? దోషులుగా తేలితే ఏ స్థాయి వ్యక్తులైనా వదిలేది లేదు అంటూ యోగి స్పష్టం చేశారు.